నిన్న ఉప్పల్లో ఇన్స్టాలేషన్ చేసిన సైట్ ఇది. ఫొటోస్లో వాల్స్ క్రాస్ ఉన్నాయి. వాల్స్ క్రాస్ ఉండటం వల్ల ఆ గ్యాప్ అనేది వస్తుంది. యాక్చువల్ మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం కొన్ని వీడియోస్లలో. ఏదో ఒక వీడియో చూస్తున్నారు, సరిగా చూడట్లేదు. మేము చేసే ప్రతి వీడియోలో అంటే అందులో కొన్ని వీడియోస్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది సరిగ్గా ప్లాస్టింగ్ సరిగ్గా చేయట్లేదని. ఇక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక వారం రోజులు పనికి వెళ్తారు, ఏది పార పనికి, లేబర్ పనికి వెళ్ళి నెక్స్ట్ వారంలో వాడేమవుతున్నాడంటే మేస్త్రి లాగా అవుతున్నాడు. మేస్త్రి అంటే ఒక ఇంజనీర్ లాగా ఫీల్ అయిపోయి ప్లాస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్లాస్టింగ్ చేయడం, గోడలు కట్టడం, అలాంటి వాళ్ళు చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సివిల్ వర్క్లో ప్లాస్టింగ్ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం కాదు. మేము అప్పటికి చెప్తూనే ఉన్నాం, ప్లాస్టింగ్ కూడా సరిగా చేయట్లేదు, అదొకటి గట్టిగా చెప్పి చేయించుకోండి, స్ట్రైట్గా ఉండాలి వాల్స్ అని. అది చూసుకోవట్లేదు. విండోస్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మా ప్రాబ్లం అని అంటున్నారు. మా ప్రాబ్లం ఎలా అవుతుంది? లేకుంటే ఏమవుతారు, గ్రానైట్ పెట్టుకోమని చెప్పాలి కదా అని. గ్రానైట్ పెట్టుకోవడం కూడా క్రాసే పెడుతున్నారు. గ్రానైట్ పెట్టినా కూడా సరిగా పెట్టట్లేదు. వాడు అదే పని చేస్తున్నాడు. వాడు ఒక 4 రోజులు ఏదో పార పనికి వెళ్తాడు, వాడు గ్రానైట్ పెడతాడు. వాళ్ళు సరిగా చేయని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ స్టేజ్లో చేసే వాళ్ళ మీద మీరెందుకు అంటే ఇలా చెప్తున్నారు? గ్రానైట్ పెట్టుకున్నా కూడా సరిగా పెట్టట్లే వాళ్ళు, గ్రానైట్ స్ట్రైట్గా పెట్టట్లే. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ రాదు. వర్క్ రాకపోవడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మీరు చూసుకోవాలి కదా. సో మాకు చెప్తే మేమేం చేస్తాం? మా సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే మేము కంప్లీట్గా ఫ్రీగా రీప్లేస్మెంట్ చేయడానికి రెడీగా ఉంటాం. కాబట్టి ప్లాస్టింగ్ చేసేటప్పుడు కానీ, గ్రానైట్ పెట్టేటప్పుడు కానీ క్లియర్గా వాళ్ళతో గట్టిగా చెప్పి చేయించుకోవాలి. డబ్బులన్నీ ముందే ఇవ్వకూడదు. స్ట్రైట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాతనే వర్క్ క్లియర్గా ఉన్నప్పుడే ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్న విండో గ్రే కలర్లో, ఇది కూడా గ్రానైట్ ఉంది. ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా రాలే, 5 mm గ్యాప్ కూడా రాలే.